యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. చిట్టిమా ఆ ఫోటోలు ఇక్కడికి ఎవరు తెచ్చారు? అసలు ఈ ఇంటికి ఆ ఫోటోలకి ఉన్న సంబంధం ఏంటి? భగవంతుడా, లత శంకర్ నారాయణ గారి కూతురని దాసి ఈ పెళ్లి జరిపిస్తున్నాము. కానీ ఇప్పుడు అదే నిజం బయటపడిందే. మావయ్యకి ఏం చెప్పాలి? శంకర్ నారాయణ గారికి లతకి ఎలాంటి సంబంధం లేదని ఎలా నమ్మించాలి? మాట్లాడవేంటి? ఆ శంకర నారాయణ గారి ఫోటోలు మీ ఇంట్లో ఎందుకున్నాయి? ఆ శంకర నారాయణకి మీకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? నాన్న, ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? ఆ శంకర్ నారాయణకి వీళ్ళకి సంబంధం ఉంటేనే దీపం వెలిగించాలా? నువ్వు నోర్మోయ్. కొన్ని నిజాలు ఇక్కడే తేలిపోవాలి. చెప్పు చిట్టమ్మా, ఆ శంకర్ నారాయణకి మీకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? మీరు వాడి పిల్లలా? అందుకే ఆ ఫోటోలకి పూజ చేసి దీపాలు వెలిగిస్తున్నారా? ఏమండి, ఎందుకండి మీ మాటలతో వాళ్ళని హింసిస్తారు? మీరన్నట్టుగా వాళ్లే గనక నా అన్నయ్య కూతుళ్ళైతే అంతకంటే అదృష్టం ఏముందండి? నోర్మోయ్. అవి నీకు అదృష్టం కావచ్చేమో, నాకు మాత్రం పరమ దురదృష్టం. నీ నోటితో చెప్పడం కాదు, వాళ్ళ నోటితో చెప్పమను. మేమే శంకర్ నారాయణ కూతుళ్ళమని వాళ్ళ నోటితోనే చెప్పమను. ఇప్పుడే, ఈ క్షణమే ఈ సంబంధం తెగదెంపులు చేసుకొని ఇప్పుడే వెళ్ళిపోతా. చెప్పు చిట్టమ్మా, ఆ శంకర్ నారాయణకి మీకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? నా భార్య చెప్పినట్టుగా ఆ శంకర్ నారాయణ మీ నాన్నగారా? మీరిద్దరూ వాడి రక్తం పంచుకొని పుట్టిన బిడ్డలా? ఇంత దూరం వచ్చాక నిజం దాస్తే మావే గారిని మోసం చేసినట్టు అవుతుంది. అదే జరిగితే రేపు ఆ ఇంట్లో కోడలుగా అడుగు పెట్టబోయే నా సెల్లలు ప్రతి క్షణం భయంతో బతకాలి. పొరపాటున నిజం తలితే తనని మోసం చేసినందుకు నా చెల్లెల్ని జీవితకాలం సాధిస్తారు. అలా జరగకూడదంటే తప్పు ఒప్పు నిజం చెప్పడమే మంచిది. చెప్తాను మావయ్య, మీ ప్రశ్నలన్నింటికి నేను సమాధానం చెప్తాను. ఓరి నాయనో, వదిన నిజం చెప్పేసేలా ఉంది. అదే జరిగితే మా నాన్న ఇక్కడికిక్కడే తెగదంపులు చేసుకొని వెళ్ళిపోతాడు. వదిన మాత్రం నిజం చెప్పడానికి వీల్లేదు.
అన్నయ్య, వదిన వాళ్ళకం చూస్తుంటే నిజం చెప్పేసేలా ఉంది. నువ్వే ఏదో ఒకటి చేసి ఆపాలి. నువ్వు టెన్షన్ పడకు వర్మ, నేను చూసుకుంటాను. మావయ్య, శంకరనారాయణ గారి ఫోటో మా ఇంట్లో ఎందుకుందో, ఆయనకి మాకు మధ్య ఉన్న సంబంధం ఏంటో మీకు చెప్పి తీరాలి. ఎందుకంటే నా సెల్లలు మీ ఇంటి కోడలుగా వచ్చిన తర్వాత కూడా మీ దగ్గర నిజాలు దాస్తే మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళం అవుతాం. అది నాకు ఇష్టం లేదు మావయ్య. అందుకే మీ దగ్గర నిజాలు చెప్పాలని నిర్ణయించుకున్నాను. ఆ శంకర్ నారాయణ గారు ఎవరూ కాదు. అవును సార్, ఆ శంకర్ నారాయణ ఎవరనుకుంటున్నారు? సాక్షాత్తు విజయనగర జమీందారులు. ఆయన ఇంట్లోనే మా అమ్మ పని మనిషిగా చేసింది. ఆ అభిమానంతోనే మా అమ్మ వాళ్ళిద్దరు ఫోటోలు తెచ్చి మా ఇంట్లో పెట్టుకుంది. ఏంటి, ఈ ఫోటోలు కాంతమ్మ తెచ్చిపెట్టుకుందా? అది కాదు బావా. ఇంకా అర్థం కాలేదా నాన్న? కాంతమ్మ గారికి వాళ్ళ యజమానులంటే పంచ ప్రాణాలంట. అందుకే దైవ సమానులైన శంకర్ నారాయణ గారి ఫోటో తెచ్చి ఇంట్లో పెట్టుకుంది కదన్నయ్య? అవును తమ్ముడు. అంతకుమించి లతకి గాని చిట్టికి గాని శంకర్ నారాయణ గారితో ఎలాంటి సంబంధ బాంధవ్యాలు లేవు. ఆ మాట చెప్పాల్సింది నువ్వు కాదు. ఇదిగో ఈ చిట్టమ్మ, ఆ లత. లత, నువ్విలా రామ్మా. మీ ఇద్దరు ఆ ఫోటోల ముందున్న దీపం మీద ప్రమాణం చేసి శంకర్ నారాయణకి మీకు ఎలాంటి సంబంధం లేదని, ఆయన మీకు ఏమీ కాడని ఒట్టు పెట్టి చెప్పండి. ఏం మాట్లాడుతున్నావు మావయ్య? మా బావ చెప్పింది నిజమే. ఆయనకి మాకు ఎలాంటి సంబంధము లేదు. కాంతమత్తే తెచ్చి ఆ ఫోటోలు ఇక్కడ ఎట్టింది. కావాలంటే వెళ్ళి ఆవిడ్ని అడగండి. మీరు లేదు లేదు, కాంతమ్మ నిజం చెప్పుద్దన్న నమ్మకం నాకు లేదు. మీ నోటి నుంచే నాకు నిజం కావాలి. వెళ్ళి ఆ ఫోటోల మీద ఒట్టు పెట్టి చెప్తారా, లేక ఇప్పుడే మమ్మల్ని వెళ్ళిపోమంటారా? అచ్చో, వద్దు మావయ్య, వద్దు. చెప్తాము. ఇప్పుడేం చేద్దామక్కా? నిజం చెప్తే ఈ సంబంధం తెగిపోతుందక్కా. వర్మ నాకు దక్కడక్కా. బాధపడకు సల్లి. 100 అబద్ధాలాడైనా ఒక పెళ్లి జరిపించమంటారు. అలాంటిది చిన్న అబద్ధం ఆడి నీ పెళ్లి జరిపించలేనా? నువ్వేం చెప్తావంటే
అర్థమైందా? అర్థమైందక్కా. ఇంకా ఆలస్యం ఏంటి? ఒట్టు పెట్టి చెప్పండి. ఉమ్. శంకర్ నారాయణ గారికి శంకర్ నారాయణ గారికి మాకు మాకు ఎలాంటి ఎలాంటి సంబంధం? స- అచ్చా, లత! అమ్మ, లత! లత! అచ్చచ్చో! లత! లత! లత లత అమ్మా లత లత లత! అమ్మ, అమ్మ, లత! 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 లేమ్మా, లత! అమ్మా లత 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 అమ్మా ఏమైంది? లత చూసారండి, పిల్లని కంగారు పెట్టారు. పాపం ఆ టెన్షన్ తో స్పృహ తప్పి పడిపోయింది. లత, అమ్మ లత, లేమ్మా. లత! లత! లత అయ్యో లత 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 లత! లత, లేమ్మా. లత! కళ్ళు తెరవమ్మా. లత! అయ్యో లత! నీకేం కాలేదుగా? హ? లత, ఏంటి నాన్న మీరు మనల్ని ఇంతలా నమ్మిన వాళ్ళని ఇలా అనుమానించడం కరెక్ట్ కాదు నాన్న. అది కాదురా. ఏది కాదు? చూడు పాపం లత ఎలా సృహద పడిపోయిందో. సారీ అమ్మా, మీ మాటలు నేను నమ్ముతున్నాను. అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకోమని చెప్పండి. అలాగే మావయ్య. త్వరగా వెళ్ళండి అమ్మా. పదమ్మ లత. నాకు ఏదో అనుమానంగా ఉంది. ఆ ఫోటోల్ని కాంతమ్మ తెచ్చిందా, లేక వీళ్ళే అక్కడ పెట్టారా? నిజం తెలుసుకోవాలి. అమ్మయ్య, మొత్తానికి పెద్ద ప్రమాదం తప్పింది. అయినా నువ్వేంటి చిట్టమ్మా, ఆయనకి నిజాలు చెప్పేస్తానంటావు. నిజం తెలిసిన మరుక్షణం వీళ్ల పెళ్లి పెటాకులవుతుందని నువ్వు మర్చిపోయావా? గుర్తుంది బావా, కానీ మనల్ని అంతగా నమ్మిన మనిషిని మోసం చేయటం కూడా కరెక్ట్ కాదేమో అనిపించింది. అందుకే చెప్పాలని నిర్ణయించుకున్నాను. కానీ నువ్వు ఎప్పుడైతే అబద్ధం చెప్పావో అప్పుడే నాకు కూడా నేను చేస్తుంది ఒప్పైనా నా చెల్లి విషయంలో తప్పవుతుందని, అందుకే నేను కూడా అబద్ధం చెప్పాను. ఏదైతే ఏంటక్కా, నువ్వు చెప్పిన చిన్న ప్లాన్ వల్ల పెద్ద గండమే గట్టెక్కింది. అది భవిష్యత్తులో ఏమవుతుందోనని నాకు చాలా భయంగా ఉంది వదినా. నా భయం కూడా అదే మరిది. భవిష్యత్తులో నిజం తెలిస్తే నా చెల్లెలి కాపురం ఏమవుతుందో అన్న భయంతో నిజం చెప్పాలని అనుకున్నాను. అక్క, నువ్వు నా పక్కనుండడం వల్ల నేను కోరుకుంటున్నవన్నీ జరుగుతున్నాయి. కానీ ఒక్క చిన్న వెలితి మాత్రం నా మనసుని తొలుస్తుందక్కా. ఏటమ్మాది? ఇంత పెద్ద ఫంక్షన్లో మన బాబాయ్ కూడా ఉండుంటే చాలా హ్యాపీగా ఉండేదక్కా. ఆయన చేతుల మీదుగా అక్షింతలు వేయించుకోవాలని, ఆయన ఆశీర్వాదం అందుకోవాలని నాకు చాలా ఆశగా ఉందక్కా. ఒక్కసారి బాబాయ్కి ఫోన్ చేయక్కా, ప్లీజ్ అక్కా. ఏం మాట్లాడుతున్నావు సలి? ఇప్పటికే ఈ ఇంట్లో సరిత పొలుంది. ఇంకో పెద్ద పొల్లు వెళితే వాళ్ళిద్దరి మధ్య జరిగే యుద్ధంలో మనం బలైపోతాం సల్లి. లేదక్కా, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. కానీ జరగబోయే సంగీత్ ఫంక్షన్లో మాత్రం
వీరనారాయణ బాబాయ్ బామ్మ ఇద్దరూ రావాలి. బాబాయ్ లేకుండా ఈ ఫంక్షన్ జరుపుకోవడం నాకేమాత్రం ఇష్టం లేదక్కా. లత, నిజంగా నీ పెళ్లి జరగాలని నువ్వు కోరుకుంటే వీరనారాయణ గారు రాకూడదు. పొరపాటున ఆయన వచ్చాక రఘురామ్ గారు ఆయన్ని కలిశారంటే, నువ్వు వీరనారాయణ గారు అన్న కూతురు అని తెలిసిందంటే, ఆ తర్వాత మీ పెళ్లి జరిపించడం ఆ భగవంతుడి వాళ్ళకు కూడా కాదు. అయినా నువ్వెందుకలా అనుకుంటున్నావు? లేదు బావా, మా బాబాయ్ వస్తేనే నేను సాయంత్రం సంగీత్ ఫంక్షన్కి వస్తాను, లేదంటే రాను. చూడమ్మా, బాబాయ్ రావాలని నిన్ను ఆశీర్వదించాలని నాకు మాత్రం ఉండదా చెప్పు? సరే, నువ్వంతగా కోరుకుంటున్నావు కాబట్టి ఇప్పుడే ఈ క్షణం బాబాయ్కి ఫోన్ చెప్తాను. నాన్నమ్మని కూడా తీసుకురమ్మని చెప్తాను, సరేనా? ఏ చిట్టమ్మా, ఏంటి నువ్వు? ఇప్పటికీ ఉన్న ప్రాబ్లమ్స్ చాలదా? ఇప్పుడు ఇది కూడానా? బావా, ఏడ్ కాదు, అంతా మంచి జరుగుతుంది, నువ్వు కంగారు అడగవు. ఒక నిమిషం చిట్టమ్మా. రవి, అక్క, నువ్వు బాబాయ్కి ఫోన్ చేయక్క. సత్తా. నాకు మన జీవితం మీద ఆశలన్నీ పోయి భవిష్యత్తు అంధకారంగా మారి ఎలా బ్రతకాలా ఏంటి అని బాధపడుతుంటే ఏ దేవుడు కరుణించాడో గాని ఆ దుర్గని నాతో గొడవ పడేలా చేసి నాకు 10 లక్షలు వచ్చేలా చేశాడమ్మా. ఈ 10 లక్షలతో ఏదో ఒక వ్యాపారం చేసి పోయిన వైభవాన్ని తిరిగొచ్చేలా చేస్తానమ్మా. నిన్ను మునుపట్లాగే మంచిగా చూసుకుంటానమ్మా. ఏ దేవుడో కరుణించటం కాదురా, ఆ దేవుడే చిట్టెమ్మ రూపంలో వచ్చి ఆ దుర్గారావు ద్వారా నీకు 10 లక్షలు వచ్చేలా చేశాడు. ఏ జన్మ రుణానుబంధమో తెలియదు గాని మనం కష్టాల్లో ఉన్న ప్రతిసారి చిట్టెమ్మ దేవతలా వచ్చి కాపాడుతోంది. చిట్టమ్మ ఫోన్ చేస్తుందమ్మా. నిండు 100 ఏళ్ల ఆయుష్ నా తల్లికి. మా అమ్మా చిట్టమ్మా. బాబాయ్, ఏడన్నావు బాబాయ్? ఊర్లోనే ఉన్నానమ్మా. అమ్మకి అన్నం తినిపిస్తున్నానమ్మా. అలాగా? చెప్పమ్మా, ఏంటి ఫోన్ చేశావు? ఏట్లేదు బాబాయ్, మాకు తెలిసిన వాళ్ళది నిశ్చితార్థమైంది. వాళ్ళు నీ ఆశీర్వాదం తీసుకోవాలని ఆశపడుతున్నారు. నువ్వేమీ అనుకోకపోతే నాన్నమ్మని తీసుకొని ఓ పాలి మా ఇంటికి వచ్చేసాయి బాబాయ్. ఎవరినో నేను ఆశీర్వదించడం ఏంటమ్మా? ఎవరు కాదు బాబాయ్, వాళ్ళు మనకి బాగా కావాల్సిన వాళ్ళు. పైగా నీ ఆశీర్వాదం తీసుకోవాలని ఆశపడుతున్నారు, కాదంటే బాధపడతారు. పెద్ద మనసు వేసుకొని నాన్నమ్మని తీసుకొని వచ్చేసాయి బాబాయ్, నాకోసం బాబాయ్. ప్లీజ్ బాబాయ్. సరేనమ్మా, నువ్వు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి అమ్మ నేను ఇప్పుడే బయలుదేరతాం, సరేనా? చాలా సంతోషం బాబాయ్, మీకోసం ఏ కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాం. అలాగేనమ్మా. అలాగే బాబాయ్. అమ్మా, చిట్టెమ్మ వాళ్ళకి సంబంధించిన వాళ్ళని ఎవరినో ఆశీర్వదించడానికి మనల్ని రమ్మని చిట్టెమ్మ అడుగుతోంది. త్వరగా తిని బయలుదేరదాం. తినమ్మా. వదినా, మావ ఏమన్నారు వదినా? ఇంకా సేపట్లో బయలుదేరుతామన్నారు వర్మ. నిజమా వదినా? మా మావయ్య వస్తున్నారా? మా అక్క అడగడం ఏంటి, బాబాయ్ రానండవేంటి? తప్పకుండా వస్తాడు. మావయ్య వస్తున్నారని ఓ పక్క ఆనందంగా ఉన్నా, వచ్చాక ఏం జరుగుతుందోనని టెన్షన్గా ఉంది వదినా. వచ్చాక ఏడ్సేస్తావు మరిది. మావయ్యకి మా నాన్నగారు ఎదురయ్యారంటే పచ్చగడ్డి కూడా బగ్గుమంటది వదినా. ఆ ఇంటికాకి ఈ ఇంటి మీద, ఈ ఇంటికాకి ఆ ఇంటి మీద వాలకూడదనుకునే ఇద్దరు మనుషులు ఒకే చోట కలిశారంటే మరో కురుక్షేత్రం జరిగి తీరుతుంది. అవును వర్మ, కాకపోతే ఇందాక మీ అమ్మ నాన్నని మేనేజ్ చేసినట్టే ఈసారి వేర్నాన్న బాబాయ్ని కూడా మేనేజింగ్ చేద్దాం. కానీ అది మీరు అనుకున్నంత ఈజీ కాదు వదినా. ఏ చిన్న తేడా జరిగినా మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. అవునక్క, బాబాయ్ వస్తున్నందుకు ఆనందంగా ఉన్నా మావయ్య బాబాయ్
ఎక్కడ గొడవ పడతారేమోనని భయంగా ఉంది. సల్లి, బాబాయ్ ఆశీర్వాదం తీసుకోవాలని కోరుకున్నావు కదా, నీ కోరిక నెరవేర్చాలా వద్దా? నెరవేరుతున్నందుకు ఆనందంగా ఉన్న ఒకవైపు నీ భయం నాకు అర్థమైంది సల్లి. బాబాయ్ నానమ్మ రాగానే ఏదో ఒకటి చేద్దాము. మసిపూసి మారడిగాయ చేసైనా మిమ్మల్ని ఆశీర్వదించేలా చేస్తాను. నన్ను నమ్ము. మా చిట్టెమ్మక్క పక్కనుంటే నాకు భయమేంటక్కా? నీ పక్క మీ చిట్టమ్మక్కుంది, కానీ నా పక్క మా అమ్మా నాన్నలున్నారు. మామయ్య అమ్మమ్మ ఇంట్లో అడుగు పెట్టాక ఏ రణరంగం జరుగుతుందో, ఇద్దరు ఎలా రియాక్ట్ అవుతారో ఆ దేవుడికే తెలియాలి. వర్మ, నువ్వేటి భయపడుకో. తిమ్మిని బమ్మిసేసానా సరే, వేరునాన్న బాబాయ్ మిమ్మల్ని ఆశీర్వదించేలా చేసే పూసి నాది. పదండి వెళ్దాం, పదండి.